హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో రవ్వ కేసరి చేస్తున్నానండి. ఈ రవ్వ కేసరి మనం గోధుమ రవ్వ పంచదారతో కాకుండా బెల్లంతో చేస్తున్నామండి. గోధుమ రవ్వ బెల్లం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రవ్వ కేసరి మనము దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు అండ్ మామూలుగా అయినా కూడా చేసుకొని తినొచ్చండి. పిల్లలు పెద్దలు అందరూ నిస్సందేహంగా తినొచ్చు, డయాబెటిక్ పేషెంట్స్ కూడా. ఎందుకంటే ఇది బెల్లము గోధుమ రవ్వతో చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అండ్ ఇందులో న్యాచురల్గా నెయ్యి వేస్తున్నాను అండ్ ఇక్కడ జీడిపప్పులు బాదం పప్పులు వేసి చేస్తున్నానండి నేను. మీకు ఇష్టమైనవి ఏవైనా వేసుకోవచ్చు, ఎండు ద్రాక్షలు కూడా వేయచ్చు, కానీ నేను వేయట్లేదండి. ఈ మాత్రం వేస్ట్ చేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చు, హెల్త్కి కూడా చాలా మంచిది కదండి డ్రై ఫ్రూట్స్. సో ఇవన్నీ కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రవ్వ కేసరిని ఈజీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. చూడండి, ఇక్కడ నేను ఫుల్ కుక్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను. టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసుకోండి. తర్వాత 2 టీ స్పూన్ల నెయ్యి వేసేసి, ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, జీడిపప్పులు బాదం పప్పులు, ఇవి నెయ్యిలో వేసేసుకొని కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. కమ్మటి సువాసన వస్తుంది. అండ్ ఇవి కొంచెము కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా వేయించుకోవాలి. ఇలా ఇవన్నీ వేగిపోయిన తర్వాత అన్నీ ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకుందామండి సపరేట్గా. ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి ఇంకా కొంచెం నెయ్యి వేసుకోండి. అంటే 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసేసుకొని 1 కప్పు గోధుమ రవ్వ వేసేసుకోండి. ఈ గోధుమ రవ్వను కూడా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు నెమ్మదిగా ఈ నేతిలో వేయించుకోవాలండి. చూడండిగా ఇలా బాగా కలుపుతుండాలి. ఇలా రంగు మారి కమ్మటి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పలుకులన్నీ కొంచెం ఇలా తెల్లగా కావాలండి. అప్పుడు లోపల వరకు బాగా వేగినట్టు అర్థము. అప్పటి వరకు చక్కగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన రవ్వని కొంచెం సేపు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి నీళ్లు వేసుకుందామండి. మనం ఏ కప్పుతో రవ్వ కొలుచుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటర్లో కొంచెం ఫుడ్ కలర్ అండి, ఇలా 1 టీ స్పూన్లోకి కొంచెం వాటర్ తీసుకొని, కొంచెం అంటే కొంచెం ఫుడ్ కలర్ తీసుకోండి, మంచి కలర్ కనిపించడానికండి. లేకపోతే కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చు మనము. నా దగ్గర లేదు కాబట్టి ఇలా రంగు వేసాను. సో ఇప్పుడు బాగా నీళ్ళు మరిగిపోయాయి కదండి. ఆ మరిగిపోయిన నీటిని మనం వేయించి పెట్టుకున్న రవ్వలోకి యాడ్ చేసేసేయాలి. చూడండి, ఇలా యాడ్ చేసేసేయండి. మొత్తం 4 కప్పుల నీళ్ళు. 1 కప్పు రవ్వకి 4 కప్పుల నీళ్ళు పోసేసుకోవాలండి. మరిగిన నీళ్ళు, బాగా చల్ల నీళ్ళు పోసుకోవద్దు, బాగా మరిగించిన నీళ్ళు పోసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలపండి. చూడండి, చక్కగా ఉడుకుతుంది. ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి. గోధుమ రవ్వ కదా, కొంచెం టైం తీసుకుంటుంది ఉడకడానికి. ఇలా బాగా మనం ఓపికగా ఉడికిస్తేనే ఇది మెత్తగా ఉడుకుతుంది. చూడండి, ఇది ఉడికిపోయిందండి ఆల్మోస్ట్. నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఆ స్పూన్లోకి తీసుకొని కొంచెం చేత్తో ఇలా నలిపి చూసుకోవాలండి. మెత్తగా మెదిగిపోయింది, సాఫ్ట్గా వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల బెల్లం వేసేసుకోండి. కరెక్ట్గా సరిపోతుందండి. ఈ బెల్లం వేసేసిన తర్వాత మళ్ళీ అడుగు నుంచి చక్కగా కలిపేసేయండి. మొత్తం ఈ రవ్వలో కలిసిపోవాలి బెల్లం అంతా. ఈ వేడికే చక్కగా ఉడికిపోయి బెల్లం కూడా కరిగిపోతుందండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసిద్దాం. బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు అండి ఉడికిచ్చేసేయాలి. చాలా అంటే చాలా బాగా వస్తుందండి. చూడండి, ఇలా మూత పెట్టేసేయండి. ఒక్క 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికిచ్చేస్తే ఇలా బెల్లం అంతా కరిగిపోయి ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో చూడండి. ఈ చిన్న చిన్న ముక్కలు కూడా కనిపిస్తున్నాయి కదా, స్పూన్తో నొక్కేస్తే అవి కూడా మెదిగిపోతాయండి. అయినా కూడా మళ్ళీ ఒక 5 నిమిషాల సేపు
ఈ బెల్లంతో పాటు ఉడకనిచ్చేస్తే పాకంలో ఉడికినట్టు కమ్మటి రుచి వస్తుందండి. ఇలా ఓపిక్గా చేసుకుంటేనే చాలా టేస్టీగా వస్తుంది. ఈ మాత్రం టెక్స్చర్ చాలండి, ఎందుకంటే ఇది చల్లారిపోతే మళ్ళీ గట్టి పడుతుంది. ఇలా జారుగా ఉన్నప్పుడే స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ కట్టేసుకొని మీరు డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టేసుకున్నారు కదా, అవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. ముందైతే ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసేసానండి మంచి సువాసన కోసం. ఆ తర్వాత ఇంకో 2 టీ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇలా చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో మనం వేయించి పెట్టుకున్న బాదం పప్పులు, జీడిపప్పులు కూడా యాడ్ చేసేస్తున్నానండి. చాలా అంటే చాలా కమ్మటి వాసన వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరంతా ఇంట్లో ట్రై చేయండి. అండ్ మనకి గుళ్ళో పెట్టే ప్రసాదంలో రావాలంటే కొంచెం అండి, ఒక బియ్యం గింజంతా పచ్చకర్పూరము ఇలా చేత్తో నలిపి వేసేసేయండి. గుమగుమలాడుతుంది అండ్ టేస్టే వేరుగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి అందరూ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటారు. ఈసారి నైవేద్యం ఇలా తయారు చేసి పెట్టండి. స్వామివారు ప్రసన్నమై మీరు కోరుకున్నది వరాలన్నీ మీకు ప్రసాదిస్తాడండి. మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు అలా పెట్టేశానండి. ఇప్పుడు చూడండి, కరెక్ట్ టెక్స్చర్ వచ్చింది, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మనకి. సో ఇప్పుడు ఈ రవ్వ కేసరిని మనము ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. చూడండి, వేరే బౌల్లోకి వేసేస్తున్నాను నేను. ఎంత బాగుందో కదండి, టెక్స్చర్ అయితే చాలా బాగుంది. చూస్తుంటేనే అసలు ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. సో తప్పకుండా ఈసారి సత్యనారాయణ స్వామి వ్రతానికి ఇలా ప్రసాదం చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన గోధుమ రవ్వతో రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. నచ్చితే నా వీడియోకు లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.